కాపరి దావీదు స్వకీయుల మధ్యలో మరువబడెను. ఎన్నికలేని వాడై కాపరి దావీదు స్వకీయుల మధ్యలో మరువబడెను. ఎన్నికలేని వాడై నీవు చూపిన శాశ్వత కృప పొంది, నీవు చూపిన శాశ్వత కృప పొంది, సర్వజనుల మధ్యలో ఏలికగా మారే, సర్వజనుల మధ్యలో ఏలికగా మారే. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులను కాజేసితివి. కృపలో క్షేమం నీచితివి, కృపకు పాత్రులను కాజేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకెంతగానో కృపను అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం మనమందరం ప్రభు సన్నిధిని నిలిచి కృతజ్ఞతా హృదయంతో ఆయనను సేవించవలసిన సమయం ఆసన్నమవుచున్నది. త్వరితగతిని మనలను మనం సిద్ధపరచుకొని ప్రభు సన్నిధి నిలుచుటకు వేగిరపడుదుము గాక. ఆమేన్. ప్రియులారా, ఈ లేవియాకాండము 18వ అధ్యాయం 24 నుండి 30 వరకున్న వచనాలను మనము ఈ దినాన ధ్యానం చేయబోచున్నాం. ప్రియులారా, మరి వినబోయే వర్తమానాలు రేపటి దినాన పునరుత్థాన ఆదివారం గనక రేపటి ఉదయ కాలానికి మీకు అందించబడతాయి. రండి వేదవాక్యంలోనికి. వీటిలో దేనినైనను అపవిత్రత కలుగజేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములు వాటన్నిటి వలన అపవిత్రులైతిరి. ఆ దేశము అపవిత్రత గలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్నవారు అందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తము మా అందరికీ తోడయుండునుగాక. మేలుల చేత మమ్ములను నడిపించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ వాక్యంలో దేవాది దేవుడు అంటున్నారు, ఇజ్రాయేలుతో మీరు కనాను దేశం వెళ్ళుచున్నారు గనక ఆ దేశంలోనికి మీరు వెళ్ళిన తర్వాత ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. కాబట్టి
ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చెయ్యక. ప్రియులరా, మనం గడిచిన దినాల్లో వింటూ వస్తున్నాం మాటలు. ప్రభువారు ఇజ్రాయేలుతో ఏమంటున్నారంటే, మీరు కనాను దేశంలోకి వెళ్ళుచున్నారు, కనానులో ఆచారాలు మీరు పాటించొద్దు. ఐగుప్తుని విడిచి వెళ్ళుచున్నారు, ఐగుప్తు ఆచారాలను పాటించొద్దు. మరి ఏ ఆచారాలు పాటించాలి? నేను మీ దేవుడైన యెహోవాను పరిశుద్ధుడను గనక మీరు నా కట్టడలను నా విధులను గైకొనుడి అని వారితో చెప్తున్నారు. దేవుని పిల్లరా, విందాము. కనాను దేశంలో అప్పటికే 7 జాతుల ప్రజలు ఉన్నారని మనము అపోస్తుల కార్యగ్రంథంలోను ధర్మశాస్త్రంలోను ఎరిగి ఉన్నవారు. 7 జాతుల ప్రజలు. ఈ 7 జాతుల ప్రజలను దేవుడు ఆ దేశము నుండి వెళ్ళగొట్టుటకు గల కారణం ఏంటంటే, ఆ దేశములో జీవిస్తున్న వీరు హేయకృత్యములైన కార్యములు జరిగిస్తూ వచ్చారట. ఈ యొక్క హేయకృత్యములైన కార్యములు వారు చేయుటను బట్టి దేవుడు ఆ దేశములో నుండి వారిని తరివేశాడు. ఆ దేశములోనున్న ప్రజలు దేశాన్ని విడిచి పారిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆ దేశం వారిని కక్కివేసింది అంటాడు దేవుడు. ప్రియులరా, ఎందుకు ఆ దేశం అలా అయింది అంటే, ఈ కనాను అనబడిన మాటకు పల్లము అని అర్థం. సాధారణంగా పెద్దలు ఏమంటారంటే, నీళ్ళు దేవుడెరుగు, నిజము పల్లమెరుగును అంటారు. అంటే మరి ఈ పల్లము ఎక్కడైతే ఉందో నీళ్ళు అక్కడ సమృద్ధిగా ఉంటాయి. నీటి ఊటలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పంటలు అధికంగా పండుతాయి. బహుశా అది 1 పండొచ్చు, 2 పండొచ్చు. వీలైతే నేనుండేది కోస్టల్ ప్రాంతం. ఇక్కడ ఓ ప్రక్కన గోదావరి, మరో ప్రక్కన సముద్రం. నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. మరి గోదావరి ప్రాంత తీరంలో ఉన్న వాళ్ళు అనుకూలతను బట్టి, వాతావరణం అనుకూలతను బట్టి వారు బోర్వెల్తో వాటర్ సమృద్ధి కనుక 3 పంటలు కూడా వేసే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, అంటే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పంటలు బాగా పండుతాయి. పంటలు ఎక్కువ పండిన చోట ప్రజలు కడుపు నిండా అంత ముద్ద తిని ఆరోగ్యంగా ఉంటారు. బాగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు పల్లము అనబడిన కనానుకు సమృద్ధికరమైన నీళ్ళు, విస్తారమైనటువంటి పంట. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? దేవుడు వారిని వెళ్ళగొట్టేశాడట. కారణం పిల్లరా, వారు చేయుచుండినటువంటి హేయ కృత్యములు అయినటువంటి కార్యాలే. వారు చేసిన కార్యాలు వారి పట్టణంలో, వారి గృహంలో, వారి దేశంలో వారు ఉండకుండా వారు తోలివేయబడ్డారు. వీరు చేసినటువంటి హేయకృత్యములే. ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మరొక భాగాన్ని కూడా నేను మీకు ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆదికాండం మనకు గుర్తుంది కదా. ఆదికాండంలో భూమి మీద జనులు విస్తరింపని ఆరంభించిన తర్వాత దేవుడు అక్కడ ఏం చేశారు? జలప్రళయాన్ని రప్పించారు. ఈ జలప్రళయం ఏం చేసిందంటే వారిని ఎవరికి వారు కాకుండా దూరం చేసేసింది. దేవుడు ఎంత పని చేయడానికి, ఎంత పనిని జరగడానికి ఎందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు? నిజానికి ఆ మనుషులంతా ఎవరు? దేవుని పిల్లలే కదా. అయితే వీళ్ళు ఏం చేశారంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని సన్నిధిని నిలవకుండగా దేవునికి భిన్నమైనటువంటి కార్యాలు వీరు జరిగించడం జరిగింది. వీరు చేశారు పిల్లరా.
అందుకే ఆనాటి కాలంలో దేవుడు జలప్రళయం ద్వారా సమస్తాన్ని ఏం చేశారంటే ఆయన నిర్మూలన చేశారు. సమస్తాన్ని నిర్మూలన చేసేసారు. కేవలం నీతిని అనుసరించి కృపను పొందిన ఒక్క నోవాహు కుటుంబం తప్ప అందరూ మునిగిపోయారు. ప్రియులరా, మనం గమనించినట్లయితే ఆదాము మొదలుకొని నోవాహు కాలం వరకు కొన్ని తరముల ప్రజలు అనబడిన వారు ఉన్నారు అక్కడ 6వ అధ్యాయానికి. నిజానికి 5వ అధ్యాయం ఆదికాండం యొక్క 5వ అధ్యాయం మనం చదివితే ఆదాము వంశావళి అని స్టార్ట్ అయింది. 32వ వచనంలోకి వస్తే నోవాహు కనిపిస్తాడు. ఆదాము మొదలుకొని నోవాహు వరకు 10 వంశావళులు, 10 తరాల ప్రజలు అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆదాముది ఒక తరం, ఆదాము తరువాత నా దేవుని ప్లేర షేతుది ఒక తరం, షేతుకు కుమారుడు ఎనోషుది ఒక తరం. ఇలా మనం చూస్తే అర్థం అవడానికి ఈ మాట చెబుతున్నా. 10 తరాల ప్రజలు ఉన్నారు. 10 తరాల ప్రజల్లో నోవాహు ఒక్కడే దేవునికి నీతిమంతుడిగా ఉన్నాడు. కనుక ఆ నీతిమంతుడిని దేవుడు కాపాడాడు. మిగిలినటువంటి వారిని అనేకులు, మొత్తం అందరూ కూడా జలప్రళయములో వారు మింగివేయబడ్డారు. పిల్లరా, అంటే ఎందుకు జరిగింది ఇలాగున? 6వ అధ్యాయం మనం చదివితే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తనకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాతులై. అక్రమం అనేది జరిగింది అక్కడ. కనుక ఆ ప్రాంతాన్ని దేవుడు జలముల చేత ముంచి వేయాలనుకున్నాడు. ఈ మాటలు వించిన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితంలో మన నివాసం పవిత్రంగా ఉండాలి, హృదయం పవిత్రంగా ఉండాలి, జీవితం పవిత్రంగా ఉండాలి, మనం పనిచేయుచున్న చోట పవిత్రంగా ఉండాలి. ఇంకొకటి చెప్పనా, మన వ్యాపార స్థలం పరిశుద్ధంగా ఉండాలి. ప్రభువు దీవించాలి, ప్రభు సంచరించాలి. ఆమేన్. ఆ పరిశుద్ధతే దేవునికి ఎన్నటెన్నటికి అనుకూలం. ప్రభు ఉన్న చోట ఆశీర్వాదం. బోయాజు పొలంలో ఎగసెకాల సెటైర్లు ఏం లేవు. బోయాజు పొలంలో దేవుని యొక్క దీవెన సమృద్ధిగా ఉంది. ఎందుకు? దేవుని నామ స్మరణ అక్కడ ఉంది. కనాను దేశంలో వారు హేయకృత్యములైన కార్యాలు చేసి నష్టాన్ని పొందారు. కనుక దేవుని పిల్లలుగా దేవుడు మనకి ఏది అప్పగించారు ఆ విషయంలో నమ్మకంగా జీవిద్దాం. ప్రభు ఆశీర్వాదం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ మీ కార్యములు సఫలపరచమని యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.